శ్రీ రుద్రేశ్వర స్వామి మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలు గోడపత్రికను ఆవిష్కరించారు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి. శివరాత్రి పండుగను పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు వేయిస్తంభాల గుడిలో జరిగే శ్రీ రుద్రేశ్వర స్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా రుద్రేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కోరారు. అనంతరం ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఎస్ కుమార్ యాదవ్, మాడిశెట్టి రాజ్ కుమార్, మాడిశెట్టి సతీష్, హన్మకొండ సిఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన నేను, నూతనంగా వచ్చినటువంటి ఏసీపీ గారు, నూతనంగా వచ్చినటువంటి కార్పొరేటర్ గారు, పురాతన నుంచి నాటకపోయినటువంటి అయ్యగారు ఉపేంద్ర శర్మ గారు, ఈఓ గారు, అందరూ కూడా ఇక్కడ ఉపేంద్ర శర్మ గారు తప్ప అందరూ కూడా కొత్త వాళ్ళమే. అందరి సహాయ సహకారాలతో ఈసారి కార్పొరేషన్ అధికారులు అందరూ కూడా మంచి పేరు వరంగల్కి తీసుకొచ్చే విధంగా శివరాత్రి ఉత్సవాలప్పుడు వేయిస్తంభాల గుడి అంటే పేరు ప్రఖ్యాతులు గావించినటువంటి దేవాలయం. దీని ఉత్సవాలకు ముఖ్యంగా పాత్ర పోలీస్ అధికారులది ఎక్కువ శాతం సిస్టమేటిక్గా డిసిప్లిన్గా పోయే విధంగా ఏర్పాటు చేసుకొని ముందే రియాల్స్ చేసుకొని ఒకసారి దీని మీద, ఎందుకంటే రాత్రి పగలు 24-34 గంటల మటుకు దీని మీద ఉంటుంది. ఎందుకంటే భక్తులు రాత్రి 1 గంట తెల్లారి 2 అనేది చూడకుండా లైన్లో నిల్చొని ఉంటారు కాబట్టి వారికి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఈఓ గారు అక్కడ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ ఆవేశాలకు కానీ వేటికి కానీ తావు ఇవ్వకుండా కార్పొరేషన్ వాళ్ళ అధికారులు కూడా అందరూ దీన్ని సమర్థవంతంగా చేయడానికి చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా కార్పొరేటర్ మా తోట వెంకన్న గారు కూడా వారి ఇక్కడనే ఈ 3 రోజులు కూడా వారి ఇక్కడనే ఉండేటువంటి విధంగా ఉండమని చెప్పి వారికి చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా ఈసారి గతంలో జరిగిన దానికంటే చాలా ఘనంగా మంచిగా ఎక్కడ ఏ అవసరాలు ఉన్నా వాటికి నేను ముందు చూసుకుంటా. ఏ అవసరాలు ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. మీడియా సోదరులు కూడా అందరూ కూడా వీటికి సహకరించి ఈసారి, ఎందుకంటే ఈ నెలలనే ఓపెనింగ్ కూడా ఉండవచ్చు ఆలయం, పాత మళ్ళీ ఆలయం. ఈ సంవత్సరం అనేది కళ్యాణ మండపం చాలా ముఖ్యమైన సంవత్సరం, ముఖ్యమైన నెల ఇది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి టీం వర్క్గా ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో నిమిత్తమై అందరం పనిచేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. ప్రజలను కూడా మీరు చాలా చక్కగా రండి, మీకు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అన్ని మేము ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మాట ఇస్తున్నాం. మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం.